నేను యాంకర్ భానుసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖలో మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా 100వ వసంత వేడుకల సందర్భంగా డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో 3వ అంతస్తులో ఐడల్ గంధర్వ జాతీయ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం 2025కు వైభవంగా జరిగింది. ఈ సభకు అతిథులుగా ప్రముఖ సినీ నటి రోజారమణి, లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మభూషణ్ ఆచార్య, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, దస్పల్లా గ్రూప్ చైర్మన్ మండవ రఘువేంద్రరావు హాజరయ్యారు. జ్యోతి ఆవిష్కరణ అనంతరం మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. ఎంతో మందిని నిష్ణాతులను ఎంపిక చేశారు. వారిలో అందరినీ ఒక వేదికపై ఇవ్వడం కష్టం కాబట్టి భవిష్యత్తులో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో వారందరికీ కూడా పురస్కారాలతో సత్కరించనున్నది అనే ఒక మహదానందంతో మొట్టమొదట అదిగే ఫస్ట్ సెకండ్ థర్డ్ అయినా సరే ప్రతిభతో సంబంధం లేదు, కానీ ఒక 8 మందిని మాత్రం 3 రోజులు తీసుకున్నాం. ఎందుకు అంటే మెయిన్ ముఖ్య అతిథి వర్యులు వారు దొరకడం బట్టి ఆ టైం బట్టి ఒక రోజుకి 6 పురస్కారాలు చొప్పున 3 6ల 18. ఈరోజు పద్మభూషణ్ ఇక మా నారాయణ రెడ్డి గారి ప్రత్యక్షం ఉన్నట్టే మహానుభావుడు, తెలుగు భాషకు సేవ చేసినప్పుడు మహానుభావుడు. వారు ఎప్పటి నుంచో మాకు ఆశిస్తూనే ఉన్నాను, వారి ఎదురు పాడుతూనే ఉన్నాం. ఈ రోజు మాట నిర్వహిస్తున్న గంధర్వ లోకంలో 2 మహానుభావులు ఉన్నారు. వారి నారదుడు, తుందుడు. వారి 2 అహంకారాన్ని అణచివేయడానికి ఆంజనేయ స్వామిని ప్రవేశపెట్టింది శ్రీకృష్ణ భగవానుడు. 3 అయ్యారు గంధర్వులు. అందులో ఇంకా వీళ్ళు 3 కూడా ఇంకా మానవ లోకంకి తాత్కాలికంగా పంపించాం ఒక 52 సంవత్సరాల కోసం. ఆయనే ఘంటసాల, ఆయన కూడా నలుగురు ఉన్నారు. అటువంటి ఐడల్ గంధర్వ లోకం ఒక ఐడల్, దాని టైటిల్ అదే ఐడల్ గంధర్వ. అంటే ఒక గాయకులే కాదు, ఘంటసాల గారు ఏ లక్షణంతో ఉన్నారో పాట వెనుక అవన్నీ మీ మహానుభావులు మీ అందరికీ తెలుసు. వాటిలో సమయాభావంతో మహానుభావులు వారి పద్మభూషణ్ పాటకు అడ్డం రాకూడదు. అయితే క్వశ్చన్ ఏంటంటే మాట ఆవిష్కరించడం, 2 సత్కార కార్యక్రమాలు, 3 బాబా గారిని ఘంటసాల గారిని స్మరించుకోవడం, మా చెల్లెలు రోజారమణి, మా అమూల్య మేనగోడలు వీళ్ళందరినీ ఇక్కడ కలవటం. మధు గారు 1990లో నేను మా అమ్మాయి రిలీజ్ చేస్తే మమ్మల్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోరా అక్కడ దాకా తీసుకెళ్ళి ఆయన. ఇక దాము గారు నాకు ఒకే ఒక విషయం ఏంటంటే అమెరికాలో నానా నాట పాట టాటా కాటా ఇవన్నీ. అయితే ఈ మాట విశేషం ఏంటంటే స్థాపించి 3 సంవత్సరాలైనా సంస్కృతి, సాహిత్యం, సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంస్థగా మీరు ఇంకా ఇతరులుగా ఇలా చెప్పని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఘంటసాల మాస్టర్ యొక్క విశేషం ఒకటి ఏంటంటే మా గుడివాడ విశ్వము లాంటిది. ఇలా ఉంటే విశ్వం ఇటు పక్కన నిమ్మకూరు ఎన్టీ రామారావు, ఇటు పక్కన వెంకటరామపురం లక్ష్మీ రాశారు, మధ్యలో చౌడపల్లి ఘంటసాల. 1964లో మొట్టమొదటిసారి ఘంటసాల మాస్టారు ఒక కార్యక్రమం ఇచ్చారు గుడివాడ. దేనికంటే గుడివాడలో మహిళా కళాశాల స్థాపించడానికి నిధులు వసూలు చేయడానికి ఆయన సంగీత కార్యక్రమం చేసేట అటువంటి మహోన్నత వ్యక్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరినీ కూడా సూర్యనారాయణ. నేను ఈ ఐడిల్ గంధర్వ జాతీయ అంతర్జాతీయ పురస్కారములు 2025కి ఒక సభ్యుడిని, ఎంపిక సభ్యుడిని. ఇక్కడ బృహత్తరమైన కార్యక్రమం 3 రోజుల పాటు ఈ ప్రాంగణంలో మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఐడిల్ గంధర్వ జాతీయ అంతర్జాతీయ పురస్కారం 2025 ప్రధానోత్సవం జరుగుతుంది. దీనికి 18 మందిని ఎంపిక చేశారు. ప్రతిరోజు 6 ప్రముఖులైనటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులకు సన్మానం చేస్తున్నారు. ఈరోజు పూర్వ ఉపకులపతి నాగార్జున యూనివర్సిటీ వి బాలమోహన్ దాస్ గారు, డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణమూర్తి గారు,
చేట్ల బాబురావు రెడ్డి గారు, పంతులు లలిత్ గారు, మైసా ఎర్రన్న గారు, స్వాతి జగన్ గారు, వీరికి ఈరోజు ఇక్కడ పురస్కార ప్రదానోత్సవము యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లోకనాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా శరత్చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు 6గురికి, ఎల్లుండి 6గురికి కూడా ఇక్కడ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. చెప్పండి. అయ్యా నమస్కారం అండి. నా పేరు వెంకయ్య నాంచారయ్య. నేను కూడా ఈ కమిటీలో సెలక్షన్ కమిటీలో ఉన్నాను. ఈ కార్యక్రమం జరుగుతున్న వేదిక విశాఖపట్నం డాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం 3వ అంతస్తు. ప్రేక్షకులతో రావాలి దయచేసి. దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. కార్లు పెట్టుకోవడానికి కానీ స్కూటర్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. దయచేసి విశాఖపట్నమే కాకుండా ఈ కార్యక్రమాన్ని తిరిగిస్తున్నట్టు అందరూ కూడా దయచేసి వచ్చి ఈ కార్యక్రమం చూడాలి. అలాగే దీనికి లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది. దయచేసి చూసి ఈ కళాకారుల్ని, నిర్వాహకుల్ని మీరు అభినందిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మీ పేరు చెప్పండి. చెప్పండి. నమస్కారం. నేను ఘంటసాల సంగీత కళాశాల హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుండి. మహావిశాఖ నగరంలో ఐడల్ గంధర్వని 3 విభాగాలుగా చేశారు. ఈరోజు 27వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాన్ని ఈరోజు పురస్కరించుకున్న ఒక ప్రోగ్రాం. రేపు 28వ తేదీన ఘంటసాల గారి జయంతి సందర్భంగా రేపు కార్యక్రమం. ఎల్లుండి కార్యక్రమం మహానటి సావిత్రి ఘట్టమనేని కృష్ణ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ 3 రోజుల ప్రోగ్రాన్ని విభజించడం జరిగింది. అనేక మంది మన తెలుగు అమెరికా సంఘం తరఫున అనేక మంది మహానుభావులు విచ్చేస్తున్నారు. ప్రేక్షక మహాశయులందరూ విచ్చేసి ఈనాటి ఈ 3 కార్యక్రమాలని జయప్రదం చేయాలని ఘంటసాల సంగీత కళాశాల హైదరాబాద్ శరత్చంద్ర గారి వ్యవస్థ. అందరికీ నమస్కారం. నా పేరు బిటవరం శ్రీమన్నారాయణ, వరంగల్ నుండి వచ్చాను. ఈరోజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో ఐడల్ గాంధర్వ డాక్టర్ తామాడ శరత్చంద్ర గారు నిర్వహిస్తున్న ఈ ఐడల్ గాంధర్వ స్థాపించినటువంటి సంస్థాపకులు వారు. అందులో భాగంగా మన అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న, వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పురస్కార సభ తొలి దశలో అనేక రంగాల ప్రముఖులను ఎంచుకొని, అందులో ప్రావీణ్యులైన వారిని ఎంచుకొని ఈరోజు పురస్కారం ఇవ్వటం 18 మందికి జరుగుతుంది. అందులో భాగంగా మైసా ఎర్రన్న అని తెలంగాణలో ఒక్కరికి అవకాశం వచ్చింది. అందుకు సంతోషం. నేను వరంగల్ వాసినిగా గర్వపడుతున్నాను. నేను ఐడల్ గాంధర్వలో 1 ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నేను ఇక్కడికి వచ్చాను విధులు